మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 3 మండలాన్ని కలవాయిని, రాపూర్ని, సైదాపురాన్ని తిరుపతిలో కలుపుతున్నారని చెప్పనేసి వార్త వచ్చిన తర్వాత ఈ 3 మండలాల్లో కూడా ప్రజలు ఆవేదనకు గురయ్యారు. దీన్ని 22వ తారీఖున ముఖ్యమంత్రి వాళ్ళకి లెటర్ ఇచ్చి ఈ 3 మండలాల్ని నెల్లూరులో ఉంచాలి సార్ అని చెప్పనేసి కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. దాన్ని ఆయన ఈరోజు ఈ 3 మండలాలు నెల్లూరులో ఉంచిన దానికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఈ 3 మండలాల ప్రజలు ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి రుణపడి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇది. గత ప్రభుత్వంలో వైసీపీలో ఇవన్నీ కూడా తిరుపతిలో కలపాలని చెప్పనేసి అప్పుడు పెట్టారు. దాన్ని మళ్ళా మన వాళ్ళు కూడా మరి గతంలో పెట్టారు కదా అని చెప్పని పెట్టారు. కానీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి దాన్ని విరమించి ఈరోజు 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో ఉంచే విధంగా ఏర్పాటు చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఈ మండలాల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు కూడా ఈ 3 మండలాల వాళ్ళు ముఖ్యమంత్రి మరి పనిచేసేదానికి ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేవు, 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తామండి. ఇక్కడ ఈరోజు ఈ జేఏసీలో ఇక్కడికి వచ్చి అందరి ముందు కూర్చోవడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరలా మన యువగలం నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ప్రముఖంగా మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన రాపూర్ని నెల్లూరు జిల్లాలో ఉంచినందుకు చాలామంది కృషి చేశారు. ఈ జేఏసీ సభ్యులతో పాటు పేరున నేను నమస్కరించి ఈ విజయానికి వాళ్ళు తోడ్పడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.